మొన్న వచ్చాడు. ఆయన సనాతన ధర్మం అనవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ రాకముందే ఈ జూదం ఉంది. అంటే మాకు తెలిసి మా చిన్నప్పుడు ఏంటంటే గుర్రం, పులి, సింహం అట్లుండేవి. అవి ఆట. దాని తర్వాత అది అభివృద్ధి అయ్యి రోడ్డు మీద కొన్ని లోపు బయట వచ్చాయి. అంటే పాలక వర్గాలు, పాలించే వాళ్ళు యువతను పక్కదారి పట్టించడం కోసం చాలా తెస్తుంటారు. అందులోదే ఈ యాప్లు కూడా. యాప్ గేమ్ ఏమి కొత్త కాదు. క్రికెట్ మీద పందేలు జరిగాయి. అసలు క్రికెట్ మీద పందేలు పెట్టవచ్చా? పెట్టకూడదు కదా. కానీ క్రికెట్ మీద కూడా పందేలు జరుగుతున్నాయిగా. అంటే మనుషులు ఆడుకునే ఆట మీద పందేలు పెట్టడం అంటేనే పెద్ద దరిద్రమైన సంస్కృతి. ఇది పవన్ కళ్యాణ్ కాదు, ముందు మొట్టమొదటి నుంచి కూడా ఈ దరిద్రాన్ని ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం ఉంది, వైసీపీ ఉంది, పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు సంపాదిస్తానికి ఇది ఒక అదనపు ఆదాయం. పేదవాడు ఎవడు పెట్టడు, పేదవాడు నష్టపోతుంటాడు. అందుకని డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదిస్తాని కోసం ఏ రకమైన ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి రాజకీయ నాయకులు అండలు ఉంటాయి. అందుకని ఈ యాపులు ఒక్కడి పుణ్యం కాదు. ఇది డబ్బు మీద కాంక్ష పెరిగి డబ్బు విపరీతంగా సంపాదించాలనే కోరికతో అవసరమైతే వ్యభిచారమైనా చేస్తారు, యాపులన్నా ఆడిస్తారు, ఏదైనా చేస్తారు. మందున్న అమ్ముతారు, ఆ కాలేజీల్లో మారక ద్రవ్యాలు అమ్ముతారు. ఇలాంటి వాళ్ళందరికీ అసలు చట్టం ఏంటంటే అసలు గట్టిగా వేసేయాలి దెబ్బ. మరి అలాంటి చట్టాలు మనం తేవాలి. దానికి ప్రజలు కూడా చైతన్యవంతం అవ్వాలి. అలాంటి చట్టాలు వచ్చేలా పోరాటం చేయాలి.